సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం ఎంతో మంది గెస్ట్లను ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాం, ఎంతో మంది సుమన్ టీవీకి వస్తూనే ఉంటారు. బట్ అందులో కూడా చాలా లిటిల్ ప్రిన్సెస్ అంటే ఏంజిల్ లాంటి క్యూట్ బేబీస్ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే క్యూట్ మాటలు నిజంగా ఎంత మందిని నవ్విస్తాయి, ఎంతమంది హార్ట్స్ని విన్ చేస్తూ ఉంటుంది. బట్ ఈరోజు నాతో పాటు ఉన్న ఈ క్యూట్ ఏంజిల్ మాత్రం చాలా సీరియల్స్లో కానివ్వచ్చు అండ్ షోస్లో మనకి ఎక్కువగా రెగ్యులర్గా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. మరి ఎవరైనా అనుకుంటున్నారు కదా, సో మరి తన నోటంటే తన నేమ్తో ఈరోజు మాట్లాడించేద్దాం. హాయ్ ఏంజిల్. హాయ్. ఫస్ట్ నేనేం చెప్పేస్తావా? చెప్పేసాను. ఏంటి చెప్పు మరి. సదస్య కృతి. ఏంజిల్ అని విన్నానే. అది నిక్ నేమ్. అది నిక్ నేమా? అవును. కానీ రియల్ నేమ్ సదస్య కృతి. బా, నిజంగా ఎంత బాగుందో తెలుసా? థ్యాంక్ యూ అక్క. మరి నా పేరు తెలుసా? మంజుల. మంజుష. మంజుష. మంజులా బాగుందా, మంజుష బాగుందా? మంజుష. సో ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? నేను ఇప్పుడు ఒక సీరియల్ ఇంకా 3 సినిమాలు చేస్తున్నాను. ఒక సీరియల్ 3 సినిమాలు? ఒరే మమ్మల్ని ఎవరు పిలవట్లేదు ఏంట్రా దేనికి కూడా? అక్క మీరు ఇక్కడ బిజీగా ఉన్నారు కదా. కరెక్టే కదా, తప్పులేదమ్మా. అరే ఏ సీరియల్ చేస్తున్నావు నాన్న? ఇప్పుడు ప్రేమంత మధురం ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఓ ప్రేమ ఎంత మధురం మొన్న స్టార్ట్ అయిపోయిందా? మరి శ్రీరామ్ సార్ ఎలా ఉంటున్నారు, నీతో బాగుంటున్నారా? నీ ఫేవరెట్ ఏంటి చెప్పు? ప్రేమ ఎంత మధురంలో నీకు ఎవరంటే ఇష్టం బాగా? శ్రీరామ్ సార్ ఇంకా మా ఫాదర్ క్యారెక్టర్. శ్రీరామ్ సార్ ఇంకా మీ ఫాదర్ క్యారెక్టర్ ఇష్టమా? ఓకే. వాళ్ళిద్దరు బాగా ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరు బాగా ఆడుకుంటారా? ఏం ఆడుకుంటావు నువ్వు వాళ్ళతో? మా దగ్గర వీడియోస్ ఉంటాయి కదా కొన్ని, నేను చిన్నప్పటివి అవి చూపిస్తాను. చిన్నప్పుడు వీడియోస్ అన్ని చూపిస్తుంటావా? ఓకే. సరే, ఇంతకీ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. సెకండ్ స్టాండర్డ్ కి వచ్చావు ఇప్పుడు. ఫస్ట్ స్టాండర్డ్ కంప్లీట్ అయిపోయింది. 1 మంత్ అయింది స్టార్ట్ అయిపోయి సెకండ్. నీకు హాలిడేస్ ఇవ్వలేదా? ఇచ్చాడు కానీ నేను షూట్ లో బిజీ ఉన్నా. ఓ మై గాడ్. 10 days ఇచ్చాడు. 10 days హాలిడేస్ ఎప్పుడో అయిపోయాయి. 10 days హాలిడేస్ ఎప్పుడో అయిపోయాయా? అరే నువ్వు అసలు షూట్ ని ఇటు ఫ్రెండ్స్ ని ఇటు మరి చదువుకోవడం ఎడ్యుకేషన్ ఎలా మేనేజ్ చేస్తున్నావురా ఇంత చిన్న పాపవి? మా స్కూల్లో మా టీచర్ ఏమన్నారు, నేను షూటింగ్ కి బుక్స్ తీసుకెళ్తాను, వాళ్ళు గ్యాప్ ఇస్తారు కదా కొంచెము, అలా నేను మా మమ్మీ చనిపిస్తుంది. ఓ షూటింగ్ గ్యాప్ లో చదివించుకుంటున్నావు. ఓడి అమ్మ. ఓకే, మరి షూట్ నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా? ఎప్పటి నుంచి ఇష్టం? చిన్నప్పటి నుంచి. నేను అభిషేకం సీరియల్ లో వెంకట్ డైరెక్టర్ ఉండే, ఆయన మాకు ఆఫర్స్ ఇచ్చాడు. ఓ అభిషేకం సీరియల్లోనా వెంకట్ డైరెక్టర్ సార్ మీకు ఆఫర్ ఇచ్చారా? అవును. ఓ చిన్నప్పుడే 2 years 3 years ఉంటుండే అప్పుడు నేను. అప్పుడు ఇప్పుడు పెద్దనం అయిపోయావు కదరా, చాలా పెద్దనం అయిపోయావు. యా, నీకు చిన్నప్పుడు నీ ఫేవరెట్ హీరో ఎవర్రా? అల్లు అర్జున్. ఇప్పుడు ఎవర్రా? డీజే టిల్లు. ఓ డీజే టిల్లు. ఓ చిన్నప్పుడు అల్లు అర్జున్ గారు ఇష్టం, ఇప్పుడు డీజే టిల్లు అంటే ఇష్టం. ఎందుకు డీజే టిల్లు అంటే ఇష్టం? ఆ సినిమా బాగుంది. సినిమా బాగుందా? కాదు, ఫస్ట్ డీజే టిల్లు కూడా అప్పుడు నాకు ఫస్ట్ టైం నేను ఆ డీజే టిల్లు సాంగ్ నేను డాన్స్ క్లాస్ లో చెప్పిస్తా విన్నాను. తర్వాత ఆ సాంగ్ ఇంటూ సినిమా వచ్చింది, ఆ సినిమా చూసాను, అలా ఫేవరెట్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ సెకండ్ వచ్చింది, అలా ఫేవరెట్ అయిపోయాడు అంతే. అయ్యో సార్, మళ్ళీ థర్డ్ కూడా వస్తే థర్డ్ కూడా మీరే ఫేవరెట్ అయిపోతారు డీజే తిల్లు గారు. డీజే తిల్లు 3 కూడా చేసేమని చెప్తామా? లిల్లీ తెలుసా? లిల్లీ తెలుసు. తను కృష్ణుడు సినిమాలో చేసింది, అంటే ఆ సినిమా పేరు కాదు. ఓకే, సినిమా పేరు కాదు కానీ తను ఒక కృష్ణుడి సినిమాలో చేసింది. అనుపమ కార్తికేయ. కార్తికేయ. ఎస్ తను చేసింది. నీకు లిల్లీ ఇష్టమా? రాధిక. లిల్లీ కన్నా రాధిక ఇష్టమా? ఎందుకలా రాధిక ఇష్టం? ఎందుకంటే తను ఫస్ట్ వచ్చింది కదా, లిల్లీ ఫస్ట్ రాలేదా కదా, అందుకనే తను నాకు ఫేవరెట్ అయింది అంతే. ఫేవరెట్ హీరోయిన్ తను. నాకు అల్లు అర్జున్ ఇష్టం ఉన్నప్పుడు నాకు తమన్నా ఇష్టం. ఓ ఓకే, తమన్నా. ఓకే, అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో తమన్నా ఇష్టం, డీజే తిల్లు కాంబినేషన్ లోని రాధిక ఇష్టం. వాళ్ళిద్దరు రాధిక ఇంకా డీజే టిల్లు ఒకటే సినిమా కదా? ఒకటే సినిమా. ఎస్ ఎస్. సో నీకు బాగా ఇప్పుడు ఒకవేళ డీజే తిల్లు కనిపించారనుకో,
హీరో సిద్ధార్థ గారు, నువ్వు ఏం చెప్తావు? ఒక ఫోటో దిగాలా అని చెప్తాను. ఓకే, ఫోటో ఇచ్చేసారు. తర్వాత ఒకవేళ నేను ఒకవేళ తెలియకుండా ఒకసారి చూస్తే ఇట్లా చూసి ఒక ఫోటో తీస్తానా అని మళ్ళీ దిగుతాను అంతే. మళ్ళీ దిగుతావు అంతే. మరి అతను డీజే తిల్లి చేసేటప్పుడు నిన్ను పెట్టుకోమని చెప్పవా? దాంట్లో కామెడీ, దాంట్లో పిల్లలు ఉండరు, ఓన్లీ పెద్దలు కామెడీ చేస్తాడు. ఓ షిట్. అయితే నువ్వు ఇప్పుడు నెక్స్ట్ ఏ ఫిలిమ్స్ లో చేస్తున్నావు? 3 ఫిలిమ్స్ లో 3 ఫిలిమ్స్, 2 సినిమాలు ఇప్పుడు సెలెక్ట్ అయ్యాను, ఇంకా అవ్వలేదు. కానీ రాఘవేంద్రరావు గారి మూవీలో ఇప్పుడు చేస్తున్నాను ఆల్రెడీ. అక్క క్యారెక్టర్. అక్క క్యారెక్టర్? నువ్వు ఇంకా చిన్న పాపవు కదా. అంటే చిన్న ఉన్నప్పుడు అక్క క్యారెక్టర్. ఓ, చిన్నగా ఉన్నప్పుడే అక్క క్యారెక్టర్ చేసేస్తున్నావా? ఇప్పుడు నువ్వు నాకు అక్క కదా అలా. ఓ వెరీ గుడ్ రా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకీ నువ్వు ఏ స్కూల్ చదువుతున్నావు? సంస్కృతి కేంబ్రిడ్జ్. అవునా? కృతి సరస్వతి సంస్కృతి. ఓ మై గాడ్. పేరుకి తగ్గట్టు కూడా స్కూలే కదా. ఓ, పేరుకి తగ్గట్టుగా స్కూల్ కదా. అలా ఎలా రా? హౌ? ఎందుకంటే ఆ స్కూల్లో బాగా చెప్తున్నారు, కానీ కృతి అని ఉంది కదా, అందుకనే అలా ఆ పేరు తగ్గట్టు కాదు, స్కూల్ మంచిగా ఉందని. ఓ, స్కూల్ మంచిగా ఉందని. సూపర్. సో నీకెవరు ఎంత బాగా మేకప్ చేస్తారు, రెడీ చేస్తారు? నాకేం మేకప్ ఏం చేయను. మరి ఐస్ కి ఏదో బ్లూ కలర్ ఉంది. అది నాకు ఐలైనర్ అంటే ఇష్టం, ఐలైనర్ అది పట్టుకుంటాను అందుకే. నువ్వు వెళ్ళేటప్పుడు నాకు కూడా కలర్ పెట్టవా? చాలా బాగుంది, డ్రెస్ కి మ్యాచ్ అవుతుంది అది. అవునా అక్క? అయితే ఈసారి నువ్వు నాకు కనిపిస్తావా? కనిపిస్తాను. అయితే అప్పుడు మా దగ్గర ఉంది, ఒకవేళ మేము తెస్తే నీకు షేర్ చేస్తాం. ఓ, తెస్తే షేర్ చేస్తావా? ఓకే. అది మీషోలో ఉంటది. సరే, మరి సీరియల్లో ఎలా, ఎంత టైం నువ్వు సీరియల్ యాక్ట్ చేస్తున్నావు చెప్పు. ఎలా చెప్తారు? షార్ట్ రెడీ అనగానే నువ్వు ఎలా అటెన్షన్ అవుతావు? నేను ఆల్రెడీ షార్ట్ కి రెడీ ఉంటాను. ముందే రెడీ అయిపోతావు. వాళ్ళు షార్ట్ రెడీ అయినాగానే 1 minute లో కింద ఉండేస్తా. 1 minute కూడా 1 seconds లో. 1 seconds లో? ఏది నీకు ఇష్టమైన డైలాగ్ చెప్పు ఒకసారి సీరియల్లో. నాకు సీరియల్లో డైలాగ్స్ ఏమి ఉండవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్, లోపల లోపల అనుకున్న డైలాగ్స్. అంటే బయటికి చెప్తే అంటే సరే గెంటేస్తారు ఆ సీరియల్, అలా నేను లోపల లోపల అనుకోవాలి ఇట్లా. ఓడి అమ్మ, అలా అంత కోపంగానా? మళ్ళీ అక్కి అభి అంటే నాకు సీరియల్ లో కోపం కదా, అలా అందుకనే డైలాగ్స్ అన్ని లోపల లోపల అనుకుంటావు. బయట అంటే వాళ్ళు మళ్ళీ నన్ను, ఇప్పుడు మా ఫాదర్ క్యారెక్టర్ ఉన్నాడు కదా, ఎప్పుడు నీరాజన్న కోపడతాడు కదా, అలా అక్కి ఏమో నన్ను కోపడతారని చెప్పి నేను లోపల లోపల చెప్పుకుంటాను. అలా లోపల లోపల చెప్పుకొని బయటకి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటావు కోపంగా, అంతేనా? ఎక్స్ప్రెషన్ కూడా అర్థం కాకుండా. ఓ, ఎక్స్ప్రెషన్ కూడా అర్థం కాకుండా ఇవ్వాలి, ఇదే నాకు తెలియదురా. కానీ సీరియల్స్ లో లోపల రూమ్ లో షూట్ అవుతారు కదా, అప్పుడు నేను చెప్తాను. ఓ, అప్పుడు నువ్వు చెప్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మరి స్కూల్ కి మమ్మీ నిన్ను ఎలా రెడీ చేస్తుంది? నువ్వు ఏ టైంకి మార్నింగ్ లేస్తావు? నేను లేవను, మా మమ్మీ లేపినా నేను లేవను కాబట్టి మమ్మీ ఉట్టి బాత్రూంలో కూర్చోబెట్టేసి ఇట్లా హెడ్ బాత్ చేసి, మా మమ్మీ స్నానం చేపించేసి డ్రెస్ చేసి స్కూల్కి పంపించేటప్పుడు యాక్షన్ అనగానే లేచేస్తా, నిజంగానే షూట్ అనుకొని. అలా నేను ఇంటర్వ్యూకి స్పెట్స్ పెట్టుకుందాం అనుకుంటే మా మమ్మీ తీసుకుంది, ఎందుకంటే ఉట్టి ఇక్కడ వరకు కనిపిస్తాను కదా. ఓ, అయితే మరి కళ్ళు కూడా కనిపిస్తాయి కదా, ఇది ఒకసారి స్పెట్స్ ఇవ్వండి పాపం పాపవి. అక్క నేను యాక్చువల్లీ స్పెట్స్ కలర్ చేయలేదు, ఇది పెట్టుకుంటే నాకు ఇక్కడ కోపం లాగా వస్తుంది అంతే. వావ్, పాష్ అంటే పాష్ ఉన్నావు, యుఎస్ అమ్మాయిలా ఉన్నావు. అక్క నీకు తెలుసా, ఇది ఇంకా ఈ పైన బ్లాక్ కనెక్ట్ అయింది కదా. కనెక్ట్ అయింది, ఎస్ ఎస్. డిస్కనెక్ట్ అవ్వకుండా అలా కనెక్ట్ చేసి ఉంచుదాం ఒక 2 minutes. కనెక్ట్ చేసింది ఎందుకు అక్క, ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇన్ని వెరైటీస్ ఉన్నాయా ఇందులో? అవునక్క. వావ్, ఒకసారి మీరు పెట్టుకొని ట్రై చేస్తావా అక్క? వద్దురా, నాది పెద్ద ఫేస్ కదా, పట్టదు. చిన్న అన్నా కదక్క. చిన్నదాన్నే, ఇప్పుడు ఇది అయిపోయాక అప్పుడు నేను పెట్టుకుంటా, ఓకేనా? కనిపిస్తారు కదా అందుకని ఒకసారి అలా పెట్టుకో, 2 minutes చేతులు తీసేసి. వెరీ గుడ్, ఓకే. సో నువ్వు ఇంకా బాగా చదువుకొని, ఓకే, హీరోయిన్ అయ్యి, ఆర్మీ ఆఫీసర్ కూడా అయ్యి, మమ్మీ డాడీ చెప్పిన మాట విని, ఇంకా క్యూట్ గా, ఇంకా ప్రిట్టి ఏంజిల్ లా ఇంకా బాగా యాక్ట్ చేయాలి, ఓకే? థ్యాంక్ యూ సో మచ్. ఓకే అక్క, బాయ్ బాయ్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.